ఫస్ట్ నాకేనా? యా మీకే అండి ఫస్ట్. సార్ చెప్పండి. సార్ మేడం, మన సొసైటీలో పిల్లలు డాక్టర్లు అవడం, పిల్లలు ఇంజనీర్లు అవడం చాలా ఎక్కువగా చూస్తాం. మీలా ఒక సక్సెస్ఫుల్ సింగర్, ఆబ్వియస్లీ మిమ్మల్ని చూస్తా పెరిగి ఉంటారు ఇంట్లో అందరూ. మీ అబ్బాయిని ఇలా కాకుండా యాక్టర్గా ఎందుకు చేపి సింగర్గా కాకుండా యాక్టర్గా ఎందుకు చేపింది? తను పాడతాడు కూడా, కాకపోతే పాడటం అనేది అండ్ దట్ టు ప్లేబ్యాక్ సింగింగ్ అనేది వెరీ యూనిక్ టాలెంట్ అండి. అది తరతరాలుగా అంటే ఏమని చెప్పాలి దాన్ని, ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి పాస్ అవ్వటము, అలా వేరే వేరే ఫీల్డ్స్లో చూస్తూ ఉంటాం. కానివ్వండి, పాట పాడడం అనేది అంటే సింగింగ్ అనేది మాత్రం అలా నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ ఆన్ అవడం అనేది కొంచెం చరిత్ర చూసుకున్నా కూడా కొంచెం తక్కువే. కానీ నాలో ఉన్నటువంటి ఆర్టిస్టిక్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆర్ట్కి సంబంధించి అవి పుణికి పుచ్చుకొని తను ఒక యాక్టర్గా అవుతున్నాడు కాబట్టి ఇదే ఫీల్డ్లో ఉన్నట్టే లెక్క. అంటే ఇంట్రెస్ట్ ఉండి సాధన చేస్తే ఎవరైనా సింగింగ్ అనేది చేయగలరా లేదా? ఇంట్రెస్ట్ అది భగవద్దత్తం అండి. భగవద్దత్తం అది గాత్రం అవ్వడం అనేది భగవంతుడు ఇవ్వాల్సినటువంటి వరం. సో ప్లేబ్యాక్ సింగింగ్కి స్పెషల్లీ కొన్ని క్వాలిటీస్ ఉండి తీరాలి. అంటే అందరూ పాడుతున్నారు, అందరూ చేస్తున్నారు, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. కానీ మీరు ఎంతవరకు సస్టైన్ అవుతున్నారు అనేది కూడా ఆలోచించాలి. తనకి ఆ లక్షణాలు ఉన్నా కూడా పాట పాడగలగటానికి మించిన ఇంట్రెస్ట్ యాక్టింగ్ మీద ఉంది కాబట్టి తను ఈ రంగం ఎంచుకొని ఇందులో స్థిరపడాలనుకుంటున్నాడు. ఓకే. జనరల్గా ఫస్ట్ సినిమా చేసే వాళ్ళు అందరూ ఒక సేఫ్ రూట్గా ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా చేసుకుంటారు. ఒక డిఫరెంట్ ఎంతో కొంత మెసేజ్ ఇచ్చి మంచి మెసేజ్ ఇచ్చే సినిమా చూస్ చేసుకున్నందుకు అప్రిషియేట్ చేయాలి మిమ్మల్ని. మీకులాగే మీ అబ్బాయి కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.